ఓవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మరోవైపు మధ్యంతర ఎన్నికలు. ఇటు ఇరాన్తో ఎంతకీ తెగని చర్చలు, వీటన్నింటి మధ్య అమెరికాలో ట్రంప్ సర్కార్ నలిగిపోతుంది. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తుండటంతో సొంత దేశంలోని అధ్యక్షుడు ట్రంప్నకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో యుద్ధం నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం మార్గాలు వెతుకుతోంది. ఈ క్రమంలో ఆది నుంచి పట్టుబట్టిన న్యూక్లియర్ డీల్ను సైతం పక్కన పెట్టేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్తో ఒప్పందం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్ముజ్ జలసంధిని పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందామని ట్రంప్ తన సన్నిహిత వర్గాలకు ప్రైవేటుగా చెప్పినట్లు సమాచారం. అణు డీల్ లేకుండానే ఈ యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారట. శాంతి ఒప్పందం విషయంలో ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. మరోవైపు పశ్చిమాసియాలో ఘర్షణలు ఎంతకాలమైనా కొనసాగించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ అణు డీల్పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ తన డిమాండ్లను స్పష్టంగా చెబుతోంది. అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి అగ్రరాజ్య దళాలు వెళ్లిపోవాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే వరకు హర్ముజ్ను తెరవబోమని ఖరాఖండిగా చెప్పింది. ఇవన్నీ చర్చలకు అడ్డంకిగా మారాయి. మరోవైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇక హర్ముజ్లో నౌకల రవాణాకు అంతరాయం కొనసాగుతుండటంతో చమురు ధరలు దిగిరావట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బహిరంగంగా మాత్రం ఈ ఉద్రిక్తతల ట్రంప్ చేస్తున్న ప్రకటనలో భిన్నంగా ఉంటున్నాయి. ఇరాన్తో చర్చల విషయంలో తొందరేం లేదని మీడియాతో ట్రంప్ అన్నారు. తాము ప్రశాంతంగా ఉన్నామని, టెహ్రాన్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని చెప్పారు. ఇరాన్ వద్ద సరిపడా నగదు లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికాపై ఇరాన్ మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అగ్రరాజ్య సిబ్బంది తమ దేశంలో అడుగు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ దేశ బ్రిగేడియర్ జనరల్ అలీ జహీన్ పాషి హెచ్చరించారు. ప్రత్యర్థి చర్చలకు గట్టిగా బదులిస్తామన్నారు.